బడాయి బాబు మారని డాబు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కట్టానన్న బాబు కాళేశ్వరాన్ని ఏనాడు అడ్డుకోలేదని బుకాయింపు. గోదావరి పెన్నె లింకుతో దేశానికే మేలని సుద్దులు. ఇక జాలిగా ఆపిగా తెలంగాణ అడ్డుకోలేదని కూడా అంటావు. నీకేం పోయింది? తెలంగాణ నేను అడ్డుకోలేదు, తెలంగాణ ఇస్తానంటే నేను అడ్డుకోలేదని కూడా అంటావు. కానీ ఎక్కడ లేఖలు రాయాలో, ఎక్కడ మీట్లు పెట్టాలో నీకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు అంటేనే కుట్రదారుడు అనేది ఇప్పుడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అర్థమైంది. చంద్రబాబు దగ్గర ఏ తెలివి ఉండదు, మేనేజ్ చేసే శక్తి అద్భుతంగా ఉంటుంది. ఆయన దగ్గర తిమ్మిని బమ్మి చేసే శక్తి అద్భుతంగా ఉంటుంది. గది తప్పించి ఇక వేరే తెలివి ఏమి ఉండదు. కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, అస్థిరపరచడం, లొంగ తీసుకోవడం, ఇవన్నీ ఆయనకు వెన్నతోటి పెట్టిన విద్య. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను లొంగపరుచుకొని అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలంగాణ రాగానే తెలంగాణ అస్థిరపరచాలని ఓటుకు నోటు అనే ఒక దొంగ బుద్ధిని ప్రదర్శించబోయింది. కానీ కేసీఆర్ గారు మరో ఎన్టీఆర్ గారు లాగా కాలే. ప్రమాదాన్ని ముందే పసిగట్టి నడ్డి మీద దన్నితే ఎగిరి అక్కడ ఆంధ్రలో పడ్డాడు. ఇక అప్పటి నుండి ఇటు ముఖాన్ని అత్తే ఒట్టిగా ఇప్పుడు ఏమంటాడు, నేను తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు కట్టింది నేనే అంటాను. ఇంకా నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టింది నేనే అని అనలేదు. సిగ్గుండాలి కదా బాబు, ఇంకా నువ్వు ఈ సవతి ప్రేమ మా తెలంగాణ మీద కుమ్మరించడానికి. ఎవలా నువ్వు? కాళేశ్వరాన్ని నువ్వెందుకు ఆపుతావా? కాళేశ్వరాన్ని నువ్వెందుకు ఆపుతావు? ఎవడి సహాయం లేకుండా, ఎవడొక రూపాయి ఇవ్వకుండా కాళేశ్వరం అనే మహా ప్రాజెక్ట్ని కట్టుకున్నాం. దాని నుండి నీళ్లు తీసుకుంటాను నేను. దాంట్లో ఎవడి పాత్ర లేదు. అది తెలంగాణ ప్రజల కష్టంతో నిర్మించుకున్నాం. నువ్వెవడివా మాది ఆపడానికి? లొట్టగానివి.